మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నరేంద్ర కుమార్ గారు ఇదేనాక అదే మాదిరిగా వేదిక పైన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ గౌరవ పార్లమెంట్ సభ్యులున్నారు, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు ఉన్నారు. అదే మరి ఈరోజు గల్లా జయదేవ్ గారు పార్టీ లీడర్ మనకు వచ్చారు, వారికి అదే మరిగా అరుణ్ కుమార్ గారితో పనిచేసినటువంటి సహచరులు కానీ ఫాలోవర్స్ కానీ అభిమానులు కానీ చాలా మంది వచ్చారు. వారందరికీ అరుణ్ గారి యొక్క కుటుంబ సభ్యులకి, రామచంద్రనాయుడు గారికి, మిగిలిన కుటుంబ సభ్యులందరికీ ఈరోజు మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ మీరు అభిమానంతో పార్టీలోకి వచ్చారు. మిమ్మల్ని అందరినీ సాదరంగా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను, స్వాగతం పలుకుతున్నాను. ఇప్పుడే కొంతవరకు చరిత్ర అంతా కూడా అరుణ్ కుమార్ గారు చెప్పారు. అయితే ఈ కుటుంబంతో నాకు చిన్నప్పటి నుంచి ఒక అనుబంధం ఉంది. రాజగోపాల్ నాయుడు గారు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను ఆయన్ని ఫాలో అయ్యి రాజకీయాల్లో ఏ విధంగా రావాలని చెప్పి ముందుకు పోవడం, ఆయనైతే ఇప్పుడే జయదేవ్ గారు కూడా చెప్పారు, ఆయన చాలా సింపుల్గా ఉండేవాడు. ఎంత సింపుల్ అంటే ఇప్పుడు గవర్న అరుణ్ కుమార్ గారు రామచంద్ర గారు అమెరికాకు డబ్బులు సంపాదించుకొచ్చారు, కానీ ఆయన మాత్రం చాలా సింపుల్ గా ప్రజా జీవితంలో అలాంటి వ్యక్తులు నేను ఎప్పుడూ చూడలేదు కూడా. అంత సింపుల్ గా పనిచేసేవారు, నిరంతరం ప్రజల కోసం పనిచేశారు. గ్రామాలు తిరగడంలో కానీ, అధికారుల దగ్గర పనులు చేయించడంలో కానీ, ప్రజాసేవ అంటే ఏ విధంగా చేయాలో చేసి చూపించిన వ్యక్తి, నిరాడంబరంగా బ్రతికిన వ్యక్తి రాజగోపాల్ నాయుడు గారు. కష్టపడి పనిచేసేవాడు. మాకైతే ఫస్ట్ ఎలక్షన్ నేను స్టూడెంట్ లీడర్గా చంద్రగిరిలో మేము పనిచేస్తే ఆ రోజు జనతా ఉద్యమం పెద్ద మూమెంట్ ఉండేది. అలాంటప్పుడు నేను ఆయనతో పనిచేసి పెద్ద ఎత్తున పనిచేసిన 18,000 మైనస్ వచ్చింది. కానీ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వచ్చిన మెజార్టీతో ఆ రోజు ఎంపీ అయ్యారు. ఆ తర్వాత నేను ఆ 18,000 మైనస్ పోయి 6,500 ఓట్లతో 6 నెలల్లో మళ్ళా 100 నెలలు అయ్యాం. అదంతా జరిగిందంటే రాజగోపాల్ నాయుడు గారి దగ్గర నేను నేర్చుకున్న విద్య. ఆయన ఎప్పుడు చాలా అభిమానంతో సొంత ఇంట్లో అరుణ్ గారిని ఎటు చూసుకున్నారో అదే మాదిరిగా నన్ను చూసుకున్నారు తప్ప వేరే కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నంత అభిమానం, అంత ఆప్యాయత ఉండేది. అలాంటి కుటుంబం వారు కాంగ్రెస్ లో ఉండడం. కానీ ఈరోజు అరుణ్ గారు ఎందుకు వచ్చారో కూడా చెప్పారు. అంటే 3 తరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈరోజు కాంగ్రెస్ పార్టీతో పూర్తిగా అనుబంధం తెంచేసుకుని తెలుగుదేశం పార్టీలోకి వచ్చారంటే పరిస్థితులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే వారు చూపించిన చొరవకి భవిష్యత్తులో వారు రాజకీయాల్లో ఏ విధంగా ముందుకు పోవాలో వారు చాలా స్పష్టంగా చెప్పారు. దీనికి మనస్ఫూర్తిగా ఒక కుటుంబ సభ్యురాలుగా వారిని తెలుగుదేశం పార్టీలకు స్వాగతం పలుకుతున్నాను, ఆహ్వానిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వచ్చారు, నేను ఈ విషయం కూడా చెప్పాలి. రాష్ట్రంలో చాలా మంది తరతరాలుగా కాంగ్రెస్ లో ఉన్నవారు, 120-130 సంవత్సరాలు కాంగ్రెస్ లో ఉండేవారు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి కానీ, అదే మరిగా వారు చెప్పినట్టు ఈరోజు సీమాంధ్రలో ఏముందో ఏమీ చెప్పడం లేదు. 9 ఏళ్లు నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను, 2 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను. ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ లేని అనుభవం నాకుంది. నాకే తెలియదు ఏమొస్తుంది సీమాంధ్రకని. ఇంకా కామన్ మ్యాన్కి గ్రామాల్లో ఉన్న ప్రజానికానికి ఏమర్థం అవుతుందని అడుగుతున్నా. అంటే ఎంత దుర్మార్గంగా ఎప్పుడైనా సరే నేను ఆ విషయమే చెప్పాను. ఏదైనా జరగాలనుకున్నప్పుడు ఇద్దరిని కూర్చునబెట్టి ఎవరికి అన్యాయం లేకుండా ఒక పద్ధతి ప్రకారం పరిష్కారం చేయండి. అన్నదమ్ములుగా విడిపోయినప్పుడు కూడా కలిసి ఉండే విధంగా మీరు ప్రవర్తన చేయండి అని చెప్తే ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు లేవు. మమ్మల్ని పట్టించుకోకుండా పర్వాలేదు, కడాన కాంగ్రెస్ పార్టీని కూడా పట్టించుకోవాలంటే ఆ మహాతల్లి సోనియా గాంధీ యొక్క ఆలోచన ఏంటో ఎవరికి అర్థమయ్యే పరిస్థితి లేదు. ఈరోజు సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తోవుకున్న గోతులో వాళ్ళే పడిపోయారు. నేను అందుకనే ఇటీవల అందరికీ పిలిపిస్తున్నా. ఈ రోజు వాళ్ళు చేసినటువంటి దుష్ట రాజకీయం, కుట్ర రాజకీయాల మీద ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు, ఆవేశంతో ఉన్నారు, కోపంగా ఉన్నారు, కసితో ఉన్నారు. అందుకని అందరినీ కోరింది
వాళ్ళెట్టా వాళ్ళు తోడుకున్న గోతులో పడ్డారు. ప్రతి ఒక్కరూ ఒక తట్ట మట్టేసి అవసరమైతే సిమెంట్ కొనేసి కాంక్రీట్ చేయగలిగితే తిరిగి కాంగ్రెస్ పార్టీ కోలుకోకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఆలోచించారు. ఒక పక్క దత్తపుత్రుడు వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇంకో పక్క